మిత్రులు, ఆరోగ్య అభిలాషులందరికీ నమస్కారం. మిత్రులారా, ఇక్కడ చూస్తున్న బియ్యం నవార గురించి మనం మాట్లాడుకుంటే, నవార ఏ రోగాన్నైనా నివారిస్తుంది. ఇది త్రేతాయుగం కాలం నాటి విత్తనం, దేశవాళీ విత్తనం. ఇది భగవంతు సృష్టిలో ఇది ఒక అద్భుతం. మనం మాట్లాడుకున్నాం. ఉన్న దేశవాళీ బియ్యాల్లో ఇది కూడా మంచి ఫైబర్ ఉంది. రాజముడి, మాపల్లి సాంబ, కులాకారు, నవార ఇవన్నీ కూడా అద్భుతమైన ఫైబర్ ఉన్న బియ్యాలని చెప్పి మనం మాట్లాడుకున్నాం. ఈ రోజున నవార పంటకాలం చూసుకుంటే 120 రోజులు. ఇది ప్రకృతి విధులు పూర్తిగా కూడా తట్టుకోలేదు. ఇది రెండో పంట ఏదైతుందో, రెండో పంటలో యాసంగి పంటలు వేసుకుంటే, దాళవాళ్ళు వేసుకుంటే అంటే ముక్క అయిపోతుంది ఎక్కువ అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. మనకి నష్టం వచ్చిన లాభం వచ్చినప్పుడు కూడా విత్తనాన్ని కాపాడాలనే ఆలోచనతో మనం మొట్టమొదటి పంట కింద వేసుకోవడం. ఏదైతే 60-70% లేదా 50% వస్తుందో ఆ పంటను మాత్రం కాపాడుకోవడం, విత్తనాన్ని బతికించుకోవడం. విత్తనం ఇంటి మందం కోసం చేసుకున్న వాళ్ళందరికీ కూడా ఉచితంగా విత్తనాన్ని అందించడం. బియ్యాలు దాదాపుగా సంవత్సరాలకు పైగా వడ్లను నిల్వ ఉంచి బియ్యాలు ఆడించివ్వడం జరుగుతుంది. ఫైబర్ ఉన్న ఆహారం తిన్నప్పుడు మీరు ఎప్పుడు కూడా రోగగ్రస్తులు కారండి. ఫైబర్ లేని ఆహారం తీసుకున్నప్పుడు మీరు ఖచ్చితంగా రోగగ్రస్తులు అవుతారు.